హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో నీట మునిగినటువంటి లోతట్టు ప్రదేశాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ముఖ్యంగా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. దానితో పాటుగా వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కుకట్పల్లి, అమీర్పేట, జేఎన్టీయు, దిల్సుఖ్ నగర్, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆంధ్రాలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. దాదాపుగా 4 రోజుల పాటు కొనసాగుతాయి. మళ్లీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలై మే 31 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైతే ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.